అమ్మ. మీకు మీకు గాలి రావట్లే పర్వాలేదా? ఓ ఏంటమ్మా? ఆహా, ఈశ్వర్ తోటి. ఉమ్. అమ్మ ఇక్కడ చెప్పమంటారమ్మా? చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 31/8/2025 ఈరోజు మలయాళ స్వామిచే రచించబడిన పుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఉమ్. అదే నిన్న మనకి అయిన కంటిన్యూషన్. ఓకే అమ్మ. ఉందామా వెళ్ళిచేద్దామా ఏంటి? ఇంకా ఎవరు రావట్లేదు. ఒక్క 2 minutes చూద్దామా అమ్మ? మీ ఇష్టమే. అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కదా. కంటిన్యూ చేయనా? మానసేంద్రియములను ఏకాగ్రం చేసేది. అనొచ్చుటకు ముందుగా దేహమును కూడా నిశ్చలముగాను రుజుత్వముతోనూ నిలుపుట మంచిది. సమంకాయ శిరోగ్రీవం అని గీతావచనం. మరియు విజ్ఞాన జ్యోతి అనే జ్ఞానము ప్రకాశించడానికి విరక్తి లేక ధర్మానుష్ఠాన చిత్తము అనే ప్రమిదయు, భక్తి లేక కరుణ అనే తైలమును అమర్చిన తరువాత సర్వేంద్రియ ఏకాగ్రత అనగా నిశ్చలత అనే వత్తియు చక్కగా నుంచవలేదు. అట్లయిన మాత్రమే దివ్య జ్ఞానమును ప్రకాశమును మీరు చూడగలుగుతుంది. ఇదంతయు ఉండినను సర్వ విషయ ప్రశమిత ప్రశాంత బుద్ధి అనే చిమ్ని అంటే యోగము అనే గ్లాసును ఉండవలేదు. లేనిచో ఇంద్రియార్థ విషయ ప్రచండ మారుతము చే దీప విజ్ఞాన దీప ప్రశమిత ప్రశాంత బుద్ధి అనే చిమ్ని అనగా యోగమనడే గ్లాసు నుండ లేనిచో ఇంద్రియార్థ విషయ ప్రచండ మారుతము చే విజ్ఞాన దీప మారిపోవు. కనుకనే దక్షిణామూర్తి ఇట్లు ఉపదేశించరు. వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రే తు వ్యక్తి దీపం విలోకయే. దీని సారము పైన ఉదాహరించినదే. అంటే వైరాగ్యము తైలం అనే తైలం ఉండాలి అని పైన చెప్పారు కదా. అది వ్యక్తి దీపం విలోకయే. ధ్యానమును గురించి ఉపనిషత్తులలో ఇట్లు కనిపించుతున్నది. ప్రణవో ధనుష్యరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం సరవత్తన్మయో భవేత్. ఇక్కడ శ్రవణం అంటే ఓంకారం అనే ధనుసుగాను, ఆత్మను మనస్సును శరముగాను, బ్రహ్మమును అంటే తన యొక్క ధ్యేయమూర్తిని లక్ష్యముగా నుంచుకొని ప్రమాదరహితుడుగా నిశ్చలమైన సాధకుడు ధ్యానము చేయునప్పుడు శరము లక్ష్యములో ప్రవేశించినట్లు తన యొక్క ధ్యేయ వస్తువులో ఐక్యమునందును అనగా స్వరూపము స్పష్టముగా గోచరించును, లేక ధ్యేయాకార వస్తువే ధ్యాతయై మారుచుండు. తుపాకిచే గురిపెట్టి కాల్చువాడు కొంచెమైనను చలించినచో లక్ష్యం ఎలాగున భేద్యము కాదో అలాగున ధ్యాన కాలమున మానసేంద్రియములు కొంచెమైనను చలించినచో మీ నిష్ఠ పూర్తిగా ఫలింపజాలదు. సూది రంధ్రములో నూలు ఎక్కించువారు ఎలాగున ఏకాగ్రముగా నుండవలేను, లేనిచో బెజ్జములో నూలు ఎక్కదో అదే విధముగా సర్వేంద్రియములను ఏకాగ్రపరచిన మాత్రమే ధ్యానము చేయగలిగడు ఫలితము సిద్ధించును. మరియు వాక్కుతో ఏ స్వరూపమును గురించి ఉచ్చరించెదరో మనస్సులోను అట్టి భావన స్థిరముగా నుండవలేదు. లేనిచో గుండులేని నట్టి మందు మాత్రం వేసి కాల్చిన ఫిరంగి శబ్దము వలె అగును. కావుననే ప్రస్తుత జనుల ఆత్మశక్తి తగ్గిపోయినని మరువకుడు. ఇదియే తజ్జపస్థ భావనం అని పతంజలి మహర్షి యోగ సూత్రము లిఖించుటకు కారణం. మనోవాక్కాయములు మూడును ఏకరీతిగా నుండిన మాత్రమే మీరు అనుకున్న ఫలము సిద్ధించును.
దీపం వెలిగింపవలైనని తలంచువారు దీపం చిమ్నియు దానిలో చమురును చమురులో వత్తియు అమర్చిన మాత్రమే దీపం ప్రకాశించును కదా. అప్పుడు చీకటి తొలగి వస్తువులు గోచరించును. ప్రపంచం ప్రమిద ఒక్క మూలలోను వత్తి మరి ఒక్క ప్రదేశములోను చమురు ఇంకొక స్థలములోను పెట్టి వెలిగించిన దీపం వెలగదు కదా. కనుకనే కొందరికి చిత్తైకాగ్రత లేమి ధ్యానమందు ధ్యేయాకారము స్ఫురింపకపోచున్నది. అనగా మనోవాక్కాయ కర్మములు ఏకరీతిగా నుండవలనని భావము. అట్లు లేకపోవుట మనస్సు లయించి బ్రహ్మానందము కలగకపోవుటకు హేతువని తెలియదగినది. మరియు సూర్యకాంత అద్దము మీలో కొందరు చూచి ఉందిరు. ఆ దర్పణము సూర్యునికి అభిముఖముగా చలింపక నిలిపినచో దాని ద్వారా అగ్ని ప్రజ్వలించి క్రింది భాగములో గల వస్తువులను దహింపచేయు రీతిగా మీరు మీ మనోదర్పణమును పరమాత్మ ధ్యానాభిముఖముగా నిశ్చలముగా నిలిపితిరేని జ్ఞానాగ్ని ప్రజ్వలించి కర్మ కట్టెలను భస్మము చేయుటయే గాక అజ్ఞానమనే తమస్సును సమూలముగా నాశనమనొచ్చును. ఆ దర్పణం కదలుచుండినను లేక మలిన పడి ఉండినను భాస్కర కిరణము దాని ద్వారా ప్రకాశించదు గదా. ఇదే మహాత్ముల యొక్కయు సామాన్య జనుల యొక్కయు అంతఃకరణ వృత్తికి మార్పని మీరు గ్రహించదవలయను. కనుకనే క్షీణదోషాః ప్రవిశ్యంతి అని ఉపనిషత్తులు ఉద్ఘోషించు రహస్యము. ధ్యానములు అనేక విధములు. అవి పరంపరా ప్రకారము అనుసరించి పరిపక్వ స్థితిని బట్టి ఉండును. ఇచ్చట నొందువారందరూ వారి వారి మతానుసారముగా ధ్యానము చేయవచ్చు. సర్వేశ్వరుడు ఒక్కడే. మార్పులన్నీ భాషలను బట్టి ఉండును. జలమనియు నీళ్లనియు అతన్ని అనియు వాటర్ అని ఆ తన్ని అనియు వాటర్ అనియు పానీ అనియు ఒక్కొక్క భాషలో ఉచ్చరించినను ఉదకం ఒక్కటియే గదా. అట్లే మతాంతరములలో గల నామములను మనం గ్రహించవలెను. ఇదే శృతి ఏకం సత్విప్రా బహుధా వదంతి అని చెప్పు రహస్యం. కాబట్టి మీ మామూలు ప్రకారము సగుణ ధ్యానం గాని నిర్గుణ ధ్యానం గాని లేక స్వరూప ధ్యానం చేయవచ్చు. ప్రత్యేక మూర్తిని ధ్యానించువారు రెండు పాద కమలములను నుండి లేక ముఖమండల నుండి తర్వాత వక్షస్థలమును కటి ప్రదేశమును జానుస్థలమును చరణ సరోజం వరకు ఒక్కొక్క అంగము హృదయములో గోచరించు వరకు ధ్యానించవలేను. ఆ మూర్తికి అనుగుణములకు రూపములను సాలంకృతములుగా భావన చేయవచ్చు. ఇది స్థూల సగుణ ధ్యానమగును. రెండవ సగుణ ధ్యానం ఒకటి గలదు. అది సర్వేశ్వరుడు సర్వచరాచరములలో వ్యాపించి ఉండువాడు అనియు సత్యము జ్ఞానము పూర్ణ కరుణ శాంతము మొదలగు గుణములు గలవాడని ధ్యానించుటయు సగుణ ధ్యానం అని చెప్పవచ్చును. గుణములతో కూడిన వాడగుట చేతనే సగుణుడని పేరు కలిగినది. ఇచ్చట పై చెప్పిన రెండు విధములైన గుణాలని సగుణ ధ్యానమని చెప్తారు. వీరి అభిప్రాయ ప్రకారము సత్వరజస్తమో గుణములైన ప్రాకృత గుణములు లేని కారణములచే సర్వేశ్వరునకు నిర్గుణుడని పేరు గాని పైన ఉదహరించిన గుణములు కలవనియు అవి అప్రాకృతముచే నిర్గుణుడనియు చెప్పుదురు. మరికొందరు ప్రకాశ స్వరూపుడై కృపాసాగరుడై వ్యాపకము గలవాడై ఉండువాడే భగవంతుడు అని ధ్యానము చేయుదురు. నిర్గుణ ధ్యానములో సస్వరూప ధ్యానం ఒకటి. అది తాను సత్వరజస్తమో గుణములు లేనివాడనియు పంచకోశములకు సాక్షి అనియును సాక్షి దేహాత్రయములకు విలక్షణుడనియు ప్రపంచ సంబంధములైన ఎలాంటి గుణములు లేనివాడని నిత్య శుద్ధ స్వయం ప్రకాశుడని ధ్యానించుటచే ఈ ధ్యానము చేత జీవుని యొక్క అవిద్య ఉపాధియు ఈశ్వరుని యొక్క మాయోపాధియు వేదాంత విచారణ చేత తొలగించినప్పుడు అఖండ బోధ కలుగును. దీనికే అజపమంత్రమనియు సోహంభావనమనియు శివోహమనియు పేరు. ఇది మహానందమును కలుగజేయును.
ఇక యోగ శాస్త్రము రీతిగా మూలాధారము నుండి సహస్రార పర్యంతము గల ఒక్కొక్క ధార చక్రములను అనుసరించిన అధిదేవతలను తద్వర్ణ బీజాక్షరములతో జపపూర్వకముగా అంతర్దృష్టిలో ధ్యానించుటయు ఒక విధముగు ధ్యానమే అగును. పూర్వము చెప్పిన సగుణ ధ్యానము చేయనప్పుడు మనస్సు తదనుకూల జపమును చేయుటయు అర్చించుటయు ఆరాధించుటయు కూడా కలదు. ఆ ధ్యానములన్నింటిలోనూ మనోలయము కలుగు వరకు చూసారా, లక్ష్యం ఏంటంటే మనోలయం. తారకాది మూల మంత్రములను జపించవచ్చును. ప్రాణ నిరోధము కూడా చేయుట మంచిది. ఇంతవరకు చెప్పినదంతయు ఖండ జ్ఞానమనియు అపరిపూర్ణ స్థితి అనియు గ్రహించి వలెను. పై చెప్పిన విషయములేవి పరమాత్మునికి లేనప్పటికీ సాధకుల పరిపక్వ స్థితి కొరకు చెప్పబడినది. ఇవి అన్నీ సాధనయే గాని సాధ్య స్థితి కాదు, అనగా అభ్యాసమే గాని ఆరూఢావస్థ కాదు అని తెలియదగినది. అయినను సామాన్యమని తలంపరాదు. గొప్ప మహిమ దీనిలో గలదు. సాధన సరిగా సాధింపని కారణముచే కదా ప్రస్తుత జనులు శక్తి విహీనులైరి. ఋషులు సాధనయందు పటుత్వము గలవారగుటచే ఆధ్యాత్మ విద్యయందు పట్టభద్రులైరు. ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్ప వివర్జితం, జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మ వివర్జితం. అంటే మనకు ఫలమే కావలసి ఉండినను ఫలమునకు పుష్పము ఆధారముగాను పుష్పమునకు వృక్షం ఆధారముగాను ఎలాగనో ఉండును, అదే రీతిగా జ్ఞానఫలమే కావలసి ఉండినను అనుష్ఠానమును వృక్షము నుండియే భక్తి అనగా కరుణ లేక ప్రశాంతమనే పుష్పము ఉద్భవించు. దాని అంతరాళము నుండియే జ్ఞానఫలము కలుగుచుండు. అనుష్ఠాన వృక్షము సమధమాది పల్లవములు కలిగి సాధన చతుష్టయ సంపత్తి అనడే పత్రముల చేత అలరారుచుండు. కనుక వృక్షమును చక్కగా పోషించినచో పుష్పము నుండి ఫలమును కలిగి పండి స్వయముగా క్రిందికి రాలుచున్నట్లు మంచి నిష్ట గలవారికి నైష్టిక సిద్ధి స్వయముగా గలుగును. అంటే ఇదంతా ఉపన్యాసం గనక చెప్తున్నారు. ఇంకాను మిత్రులారా, ఈ అనుష్ఠానం జ్ఞానపరమై ఉండవలేదు, కర్మఫలమై ఉండరాదు. కర్మఠులకు భేదమనడే దుఃఖ సాగరము నుండి దరిచేరుటకు మార్గము లేదు. కర్మము భయంకరమే గాని భయరహితమగు ఆనందము కలుగచేయచాలదని తలంచియే శ్రీ శంకర, శ్రీ రామానుజ, శ్రీ బుద్ధ, శ్రీ యేసుక్రీస్తు, శ్రీ మహమ్మదు నిబి, శ్రీ కృష్ణ చైతన్యాదులందరూ కర్మకాండ ప్రవృత్తిని చాలా మట్టుకు తొలగించి కనుకనే గీతయందు బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః అని శ్రీకృష్ణ భగవంతుడు గానము చేసింది. అనేకులు జ్ఞానమనడి తపస్సు చేత పరిశుద్ధాత్మలై భగవద్ భావమును పొందిరి. అయినను ఆత్మ సోదరులారా, మీకు నీలిమందే కావలసినను నీలి చెట్టు నుండి కదా అది సిద్ధించును. అదే ప్రకారము పంచదారయే ఆవశ్యకమైయుండినను చెరకు నుండిన కదా అది లభించును. చెరకు నుండి కదా అలాగున సాధనయందుండి ఏ సాధ్యము కలుగుచున్నదని మీరు మరొకరు. పైన ఉదహరించిన చెరకు పాలు తీసిన తర్వాత పిప్పిని పారవేయినట్టును, నీలిమందుని ఎత్తుకున్న తర్వాత పిప్పిని తెగించినట్లును అపరోక్ష స్థితి గలుగు పర్యంతము సాధన ఉండియే తీరవలేను. చెరకు సకాలమున రసము తీయక పెంచినచో ముదిరిన తర్వాత కొంచెమైనను రసము లభింపక వట్టి బెండై పోవునట్లును, అదే రీతిగా సకాలమున నీలి చెట్టు నుండి సారము గ్రహింపక చెట్టును పెంచిన కొంచెమైనను నీలిమందు దొరకక వట్టి కట్టెలైపోవునట్లును కేవలము కర్మఠుల స్థితి దుఃఖమే యగును. కనుక మీరు కర్మఠులు గాక ఉండవలేను. అయినను జ్ఞానపరములకు కర్మలను త్యజింపరాదు. కర్మఠులకు కరుణ చాలా తక్కువ యగును, భేదము వృద్ధి అయి ఉండును. కనుక ఆత్మశుద్ధి యగు అంతరంగ సాధన అనుష్ఠింపుడు. ఇది ఆయన ఉపన్యాసం అన్నమాట, అందుకనే ఇంత పెద్దది ఇచ్చారు.
అయినా రాసేటప్పుడు పెద్దగానే వస్తుంది. ఇక మీద మన యొక్క చిత్తైకాగ్రత విషయమును గురించి విచారింపబోని. చిత్తైకాగ్రత లేనిచో నిగూఢ రహస్యమేమియు మనకు గోచరింపదు. నీ ఏదైనా ఒక పదార్థము తిన్నప్పుడు జిహ్వయందు చిత్తైకాగ్రత కలిగిన మాత్రమే దాని యొక్క రుచియు వస్తువుల యొక్క జ్ఞానమును కలుగును. అదే రీతిగా ఏదైనా ఒక వాసన కనిపించిన వెంటనే అది ఏ వాసన అని తెలియుట ప్రయాసముగా నుండినను నాసికారంధ్రములలో మనస్సును ఏకాగ్రపరచిన ఆ వాసన ఎచ్చట నుండి వచ్చుచున్నదనియు ఫలాని వాసననియు తెలుసుకొనవచ్చును కదా. అదే రీతిగా మన ప్రక్క నుండి ఏదో ఒక చిన్న శబ్దము వచ్చుచున్నదని గ్రహింపుడు. అయినను ఆ శబ్దము వ్యక్తముగా గోచరించుటకు మనస్సును ఆ శబ్దం పైకి మరలించవలెను కదా. ఇదే రీతిగా అన్ని విషయములను గురించి విచారించిన చిత్తైకాగ్రత అత్యవసరమని గోచరింపక మానదు. మీరు ఎవరితోనైనా మాట్లాడుచుండగా ఇతర శబ్దములు వినరావు. దేనిని గురించి అయినా దీర్ఘ చింతన చేయుచుండినచో వాసన గ్రహించుట గాని శబ్దం వినుట గాని దృష్టిలో ఏదైనా గోచరించుట గాని ఉండదు. దీనివల్ల ఏమి గోచరించుచుండుననగా ఏకాగ్రత చేత దృశ్యము మరుగైపోచున్నదని వ్యక్తము గాని విషయం సువ్యక్తమగుచున్నదని తేలుచున్నది. మీరు కొన్ని శ్లోకములను గాని కీర్తనలను గాని కంఠపాఠము నేర్చుకుని ఉందరు. అయినను వానిని పఠించినప్పుడు మనస్సు వేరే దేనిపై పోయినను మీరు ఆ శ్లోక కీర్తనలను చక్కగా గానము చెయ్యజాలరు కదా. కనుకనే నిస్సంకల్పంగా నుండవలనని చెప్పేది రహస్యం. హృదయ సరోవరమున సంకల్పములు అలల వంటి అలలు ఉండిన ఆ జలములో రాత్రి కాలమున చంద్ర ప్రతిబింబము కనిపించదు కదా. అలాగే నిస్సంకల్ప స్థితి అందని వానికి హృదయస్థుడకు పరమాత్మ దర్శనము లభింపదు. ఇంకొక రహస్యం చెప్పెదా. మూర్తియు పూజయను లేనివాడు దేవాలయం ఎట్లు వ్యర్థము. నీ దేహమనే క్షేత్రములో భగవత్ స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు కరుణయు జలాభిషేకము శాంతము సత్యము దయ విరక్తి తపస్సు అనేటి పుష్పములు సర్వేశ్వర ధ్యానానందము లేక భక్తిలో మునిగిన అమృతమైన నైవేద్యము లేనిచో నీ జన్మము వ్యర్థమేగాక భూమికి భారమని కూడా మరువకుడు. ఈ ధ్యానమును చేయకపోవట చేతనే జ్ఞాన విహీనులగుచున్నారు. పతివ్రత అయిన స్త్రీ భర్తకు గురు శుశ్రూష తత్పరుడై భర్తకు భోజనం పెట్టక ముందుగా వండి తాను భుజించుట ఎంత పాతకమో. గురు శుశ్రూష తత్పరుడైన వాడు భిక్షాన్నము తెచ్చి గాని పచనము చేసి గాని గురుస్వాములకు పెట్టుటకు ముందుగా తినువాడు ఎట్టి దుష్ట గొడవలు తలవాడు. దేవతార్చన చేయవాడు నైవేద్యమును అనుభూర్చి స్వామికి ఆరాధన చేయుటకు ముందుగా ఆ నైవేద్యమును భుజించువాడు ఎంత పాపియో. అలాగున పూజ చేయుటకు ముందుగా నస్వరమగు ఈ శరీరమును పోషించువాడు కూడా పాప జన్మము గల వాడు అనే తలంచవలెను. దయయే స్వరూపం గల సోదరులారా సోదరి మణులారా, మీరందరూ ఒక్క వ్రతమును అవలంబించిన మాత్రమే ఈ దుఃఖ సాగరమును ధరింపగలరు. ఆ వ్రతమేమనా మీ యొక్క ఆత్మారాధన పరమగు దైవ ప్రార్థనలు జరుపక అన్నపానాదులు చేయరాదని వ్రతమును గట్టిగా పట్టుడు. ఈ వ్రతము ప్రారంభ దశలో చాలా ప్రయాసముగా కనిపించును. ప్రకృతి చేతను ప్రాకృత జనుల చేతను కొద్ది రోజుల వరకు బాధ కలగవచ్చు. అయినను ఆహార అనివార్య కార్యమగుటిచే ఈ సంయమ వ్రతము అనుష్ఠించు వారికి ప్రకృతియే తన యొక్క నిరంకుశ శాసనము నుండి తొలగించు. సముద్రములో అలలు శాంతమైన తర్వాత స్నానం చేయుటకు నిరీక్షించుచుండిన సమయము దొరికినట్లు ఈ సంసార సాగరములో నుండగా సమస్త కార్యములు ప్రశాంతమైన తరువాత మీకు బ్రహ్మనిష్ట చేయుటకు ప్రసన్నమైన కాలం ఒక్కటి లభించునని
తలంచి మోసపోకు. మీరు చేయు ధ్యానం సాధ్యమైనంత వరకు ప్రతిదినము ఒకటే సమయమున ధ్యానించి శీలించవలెను. అట్లయినా ఆ సమయము వచ్చినప్పుడు ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములు స్వయముగా ఆత్మాభిముఖమై తిరుగుచుండు. మీరు ప్రతిదినము ప్రాతకాలమున లఘు ఆహారమును గాని మధ్యాహ్నమున భోజనమును గాని భుజించుడు ఏర్పాటు ఉండిన ఆ సమయం వచ్చినప్పుడు ఆకలి మిమ్ములను మేల్కొల్పును. అదే రీతిగా ప్రాతః సంధ్యాకాలములో బహిర్భూమికి వెళ్ళే అలవాటు కలవానికి ఆ కాలంలో విసర్జన శుద్ధి ఎలాగున శుద్ధముగా కలుగుచుండునో, ధ్యానము యొక్క రహస్యం ఎటువంటిది. లేక ఒక రాజు ప్రతిరోజు సాయంకాలమున విహారార్థము పోయేడు ఏర్పాటు ఉండినచో తన యొక్క సిబ్బంది అందరూ ఆ సమయమును నిరీక్షించుకొని హాజరై ఉందరు కదా. కాలము తప్పించిపోయేడు స్వభావం ఉండిన సమయమునకు ఎవరునూ హాజరు కాని రీతిగా మన యొక్క ఆత్మయును ప్రభు ధ్యానం అనేది విహార కాలము తప్పక ఏర్పాటు చేసుకునినచో ఇంద్రియములు అనే మృత్యులందరూ అప్పుడు అప్రయత్నముగా వశపరులై ఉందరు. కనుక మీరు ధ్యానము జరుపక భోజనం చేయరాదని ఒక్క వ్రతమును ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇక మీరు గ్రహించవలసిన గొప్ప విషయం మరొకటి కలదు. దీని యందు జాగరూకత వహింపకపోయినచో జన్మము యొక్క సంపూర్ణ క్లేశము తొలగదు. అదేమనగా కొందరు ఇలాగునే చెప్తారు. మీలో కొన్ని తెగలవారు పాపులని, దైవ కార్యము చేయుటకు యోగ్యత లేని వారని, నీచ జన్మము కలవారని, పుణ్యకార్యములన్నిటిలోనూ అనర్హులని ఏమేమో పలికెదరు. టైం ఎంత అయిందండి? అయితే మనం 8కి. ఇలాంటి వచనములను చెప్పువారు మీకు విషము పోసెడి వారులని మరువకుడు. మీరు పరిశుద్ధులనియు మీ ఆత్మ దైవ స్వరూపమనియు మీరు కరుణాళులనియు దేహేంద్రియ కంకణముల కన్యులని శుద్ధ జ్ఞానమే స్వరూపముగా కలవారని దేహేంద్రియ కరణముల కన్యులని మీ యొక్క యోగ్యతను అనుసరించి సమస్త దైవ ప్రాప్తి కార్యములు చేయుటకు అర్హత కలుగునని చెప్పువారే మీకు అమృతమును పోసి రక్షించెడువారు. మీరును మీ యొక్క గుణకర్మములను చక్కబరచుటలో శ్రద్ధ గలవారలై ఉండిన మాత్రముననే పై చెప్పిన వచనము సార్థకమగును. అనాత్మ జడ ప్రకృతి వాదులను మన వారు నాస్తికులనియు వేద విరుద్ధులనియు పేర్కొని ఉన్నారు. ఆత్మను గురించి బోధించువారు ఆస్తికులనియు వేదానుకూలులనియు మన యొక్క సత్శాస్త్ర సిద్ధాంతము. కావున సోదరులారా, మీరు నాస్తికులైపోవుటకు చూడకుడు, ఆస్తికులై వర్తించుటకు ప్రవర్తింపుడు. జనులందరి చేతను శుద్ధ కర్మ చేయించి పరిశుద్ధులుగా చేయుటకు ప్రయత్నింపుడు. సోదరులారా, సోదరీమణులారా, మీరు పరిశుద్ధ దైవ స్వరూపులు, కరుణాలు, నిత్యముక్తులు, ప్రశాంత గుణములు కలవారును భావనయే మీరు చేయవలెను. మన యొక్క మనస్సు ఊర్ధ్వాధముగా అతివేగముగా తిరుగునటువంటి యంత్రం. అనాత్మ భావన చేతను కర్మల చింతన చేతను ఆత్మగుణములను చూడక కేవలము కల్పితుల కుల గోత్రాదుల చూచుట చేతను ఈ మనస్సు మిమ్ములను అతల వితల పాతాళములకు గొనిపోయి పైశాచికంగా మార్చును. మీరు ఇంద్రియములకును దాని కృత్యములకును సాక్షి అయి వెలిగడి శుద్ధ బోధ స్వరూపులు అనే ఆత్మభావన మీ మనస్సు ఊర్ధముగా కొనిపోయి సువర్లోక జనలోక తపోలోక సత్యలోకములకు అవతలకు అందజేసి దైవ సదృశులుగా చేయునని సత్యముగా నమ్ముడు. ఇక చెప్పబోయేడు ధ్యానం పై చెప్పిన వాటి అన్నింటిలోనూ ముఖ్యమైనది. దీనిని చూచిన వారు మరల దుఃఖము నొందరు. ఇది శివము, అద్వైతం, అమృతం, శాంతం, ఆనందం. దీనికి ముందుగా ఉదహరించిన మార్గముల ద్వారా ఈ స్థితిని పొందవలేను కదా. సంస్కారాత్మ అయినచో ఈ జన్మములోనే పై చెప్పిన అనుష్ఠానములని
పై చెప్పిన అనుష్ఠానములన్నీ పని లేదు. దాని యొక్క నిర్ధారణం గురువుపై ఆధారపడి ఉన్నది. లేని వేదాంత విచారణ లేనిచో వేదాంత విచారణ శుద్ధ బుద్ధి మహాపురుషుల సంసర్గము నుండిన వారి వారి అవస్థను వారు వారు కనుకొనవచ్చును. ఇది ప్రకృతి లేని స్థితి అని మరొకడు. పూజలన్నీ స్థూల దేహములకు సంబంధించినవి. కీర్తన జపాదులు సూక్ష్మదేహము వంటి ఉండేవి. ధ్యానము బుద్ధికిని కారణదేహమునకు సంబంధపడి వెలుగుచుండు. ఈ మూడు మెట్లను ప్రకృతితో కూడినవే గాని ప్రకృతి రహితములు గావు. యోగము కూడా ఇంతవరకు మాత్రమే రాగలుగు. అవతల స్థితియే మీరు పొందవలసిన పరమపదం. అదే శివము, అదే మీ స్వరూపం. దీనిని మొదట ఓంకార ధ్యానము చేసి శీలింపవచ్చును. క్రమముగా ఓంకారం యొక్క 3 పాదములు అనడే విశ్వ తైజస ప్రాజ్ఞలను స్థూల సూక్ష్మ కారణములను విడిచి 4వ పాదము తుల్య స్థితిని చేరవలను. అచ్చటి దివేశ్వర్ల ఉపాధి ద్వయమును విచారించి విడిచిపెట్టి ఐక్యమును కనుగొనవలను. అప్పుడు ఘటాకాశ మేఘాకాశ ఉపాధి ద్వయమును తొలగించిన మహాకాశం మిగిలినట్లు మీరు నిత్యబోధ స్వయం ప్రకాశ స్వరూపులు అగుదురు. ఇచ్చట ధ్యాతయు ధ్యేయములు ఏకము కావలసి ఉండును. అనగా ధ్యానము చేయువాడు ధ్యానింపదగిన దైవములు అన్నీ స్వయముగా ప్రకాశించుతున్నవని మీరు నిత్య చైతన్య జ్ఞాన స్వరూపులని స్వయముగా గోచరించు. ఈ అవస్థ జ్ఞప్తికి తగులుటయే తత్వమసి అనే వేదాంత శ్రవణమగును. ఇట్లు కలుగక విషయాసక్తులై కర్మదృష్టి చే బద్ధులైన వారు ఎన్ని జన్మములు శ్రవణము చేసినను చిలుక పలుకుల వలె నియమమంతయు విభాగించవలేను. ఈ ధ్యానమును 3 మార్గములుగా నియమం అంతయు ప్రయోజనముండదు. ఈ ధ్యానాన్ని 3 విధములుగా విభాగించాలి. మొట్టమొదటి సంయమములై దేహేంద్రియములను చక్కగా నిలిపి సుస్థిరులై చక్కగా కూర్చుండవలేదు. తరువాత ఒకటి ఆత్మ యొక్క లేక దైవము యొక్క మహిమను గురించియు ధ్యాన రీతిని గురించియు ఫలమును గురించియు కొంతసేపు ఉద్బోధించవలెను. తరువాత పరంపరలో గల ఋషులకు అనగా ప్రవక్తలను గురించి ధ్యానించుట ధర్మము. రెండవది దైవమును గురించిన ఉపనిషద్ వాక్యములను లేక ఆత్మతో సంబంధించిన ఉపనిషత్ మూలములను గాని శ్లోకములను గాని పద్యములను గాని వాక్యములను గాని పఠించుట ఉపయోగకరం. వీటి వల్ల మనస్సు బహిర్విషయముల నుండి ఉపరతి నొందును. తరువాత అందరూ కొంతసేపు తన్మయాకారులై ఉండవలను. అప్పుడు సత్స్వరూపము నశించును. దృశ్యమైన ప్రపంచము ప్రశమనము నొందును. ప్రచండ భాస్కరునిచే తపస్సు నశించునట్లు అజ్ఞానము గాని కర్మము గాని కర్మఫలము గాని కనుపడదు. హృదయ గ్రంథులు అప్పుడు విచ్ఛిన్నమగును. సంశయములన్నీ ఎచ్చటనో పారిపోవును. కర్మ కట్టెలు సంపూర్ణముగా భస్మమగును. దృశ్యము జలములో పడవేసిన మంచుగడ్డ క్రమక్రమముగా లీనమై జలమయమగునట్లు సంపూర్ణముగా దృక్కైన దైవముగా మారును. దృశ్యము దృక్కవడం అంటే కనబడేదేమీ లేదు, చూసేవాడు లేదు, చూడబడేది లేదు. కృష్ణమూర్తి గారు అదే విషయం చెప్తారు. అంటే ఆ 3 త్రిపుడు అంటారు మన వాళ్ళు. అబ్జర్వ్డ్ 2 ఉండవు అక్కడ. ఆ స్థితి అది ఆయన ఫైనల్ స్థితి చెప్తున్నారు ఇక్కడ. ఇది ఇక్కడ ఇక్కడికి ఆపుదామా? ఈ ఒక్క వాక్యం చదివి సాగుతాడు. ధ్యాతృధ్యానం పరిత్యజ్య క్రమాధ్యేయైక గోచరం నివాత దీపవచ్చిత్తం సమాధిరభిధీయతే. అంటే ధ్యానించువాడు అగు ధ్యాత ధ్యానం అనే వృత్తి విడిచి ధ్యేయాకారముగా ఆత్మయై గాలి లేని చోట ఉండే దీపం వలె చలింపక స్వస్వరూపుడై నిలుచుటయే సమాధి అనంబంగెడు నిర్వాణ స్థితి అని మరొకడు.
ఇంకా ఇది ఇక్కడ ఒకటి చదివి ఆపుతానండి. ఓం శివోహం శివోహం శివోహం. ఇచ్చోట దాసోహం 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 అని కూడా చింతించువారు ఉండినచో అట్లు కూడా చేయవచ్చు. ఇది దృఢముగా రూఢిపడిన బంధము ముక్తి పరమము ఆనందము కలుగును. సగుణ సుగుణ సంపత్తి లేనివాడై శివోహమని ఉచ్చరించుట కన్నా సుగుణాన్వితుడై దాసోహమని ఉచ్చరించుటయే పరమ పావనం. 7 క్రమములుగా దైవత్వమును పొందును, సందేహము లేదు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అధమర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. శ్రీమద్ భగవద్గీతాశయం అని ఇంకోటి. అది రేపు నుంచి అది అంటే నెక్స్ట్ వీక్ చదువు. అంటే పేజ్ నెంబర్ 83. 83 అమ్మా. ఏంటండి? పేజ్ 83. నెంబరు 83 అమ్మా. అంటే ఓకే ఇక్కడ ఇవాళ ఏంటంటే ఆయన ఉపన్యాసం ఇది. ఇందులో ఏంటేంటి ముఖ్యం, ఎలాగా అంటే రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళ భక్తి ఎలాంటిది, అలా ఇవన్నీ బాహ్యమే అంటే ప్రకృతి సంబంధించినది, అసలైనది అన్నది అతీత స్థితి. అదే మనకి కృష్ణమూర్తి గారు ఎప్పుడు అదే విషయం చెప్తారు. అందుకనే కృష్ణమూర్తి గారు చెప్పేవి కింద స్థితి కంటే ఫైనాలిటీ ఆ స్థితిలోనే చెప్తూ ఉంటారు. అదే ఈయన కూడా చివరికి అక్కడ చూసేవాడు లేడు, చూడబడేది లేదు, అది చెప్తున్నారు. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇక్కడ పూజలన్నీ సూక్ష్మకు పూజలన్నీ సూక్ష్మ బుద్ధి అదే సూక్ష్మ శరీరానికి అని చెప్పారు కదా. స్థూల శరీరం అంటే భౌతికంగా కనబడేది. వినబడుతుందమ్మా? అదే చెప్తున్నాను. అవునమ్మా. పూజలు చెప్పండి అమ్మా. సూక్ష్మ శరీరాలు అంటే పూజలన్నీ మన మనసు. చెప్పండి. ఆ తర్వాత ఏంటమ్మా నెక్స్ట్ కారణ శరీరానికి ఏంటంటే చెప్పారు. నేను నోట్ చేస్తున్నాను కాబట్టి. అవును, అంటే ఈ కామ శరీరం, మానసిక శరీరం ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. ఆ తర్వాత కారణ శరీరం ద్వారా నెక్స్ట్ బర్త్ లోకి వెళ్తామని చెప్పిండు. అంటే ఆ విభజన ఒక్కొక్కలా చేస్తారు. రమణ గారు కట్ అయిపోయింది. ఇందులో ఇవాళదంతా కూడా ఏ రకంగా మనుషులు రకరకాల భక్తులు ఎలా చేస్తారో అవన్నీ చెప్పారు. ఎలా అయినా అన్నిటినీ అధిగమించి అంటే ఆ ఫైనల్ స్థితి పొందడానికి అని పెట్టుకోవాలి. అంటే మనస్సు యొక్క నిశ్చలత్వం రావాలి. ఓకే అండి, వాళ్ళకి క్లోజ్ చేసిన వసంత గారు అర్థమైందా? క్లోజ్ చేస్తున్నాను. రమణ ఏంటో మాట్లాడుతున్నారు. సిగ్నల్. రమణ అదే చెప్పారు కదా ఈయన కూడా. ఏంటండి? అమ్మా వినబడుతుందమ్మా? కొంచెం వినబడుతోంది, కొంచెమే. అదే కృష్ణమూర్తి గారు చెప్తారు కదమ్మా. ఒక్క నిమిషం. చెప్పండి, ఏమంటున్నారు? చూసేవాడు లేడు. అదే మన వాళ్ళు త్రిపుటి లేదంటారు దాన్ని. అదే విషయాన్ని నేను కూడా అంటే దానికి అంటే ధ్యానము జపము ఇట్లన్నిటి చేసేవాడు ఉన్నాడంటే మనసు కల్పిస్తోంది. సిగ్నల్ పోతోంది.
సిగ్నల్ మిస్ అయిపోతుంది నాది. అదే చూస్తున్నాం. అవును. అర్థమైందమ్మా. అంటే సముద్రం అలలు ఎలాగైతే వచ్చిపోతూ ఉంటాయో ఫస్ట్ చేసేటప్పుడు కష్టాలు ఇవన్నీ కూడా అలా వచ్చిపోతూ ఉంటాయి. అక్కడ నిగ్రహం